అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చట తయారున్నాయి. చలో సుషేద్దాం పాండి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం కు మళ్ళోసారి షిప్పకూడేనట. బీఆర్ఎస్ వచ్చినాక తీస్తారట తాట. బీఆర్ రాష్ట్రంలో ఏపీ పోలీసులు గంగల కలిసినాయి పరువు ప్రతిష్టలు. ఎప్పుడొస్తారు సార్ రైతు భరోసా? పడుతున్నారు రైతన్నలు అరిగోసా. పాల కల్తీల మీద కదిలిన ఆఫీసర్లు పానాలు పోయినాక షరియాల సారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉండాల్సిందే. అవునన్నా కాదన్నా అధికారంలోకి ఎక్కిన పార్టీ కడమ పాటోలను తిప్పల పెడుతుంది, పంతం నెగ్గించుకుంటది. మళ్ళా వీళ్ళు అధికారంలోకి ఎక్కుతారు, వాళ్ళని తిప్పల పెడతారు. అది కామని. కాసొంటి రాజకీయాలే ఇప్పుడు ఎక్కువైతున్నాయి. కక్ష సాధించుకునే ఈ రోజులలో పెద్ద రాజకీయం అన్నట్టు నడుస్తున్నది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గిందుకే. ఇల్లు అలకంగానే పండుగ కాదు, ఇత్తారేయంగానే కడుపు నిండది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. రామ రామ అనుకుంటా ఎల్లకాలం ఎవ్వరు రాజ్యం ఏలతానికి రాలేదు. అధికారం ఎప్పటికీ ఫెవికాల్ పోసి అతకబెట్టిన కాగితం కాదు నీ అంటనే ఉండేతానికి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు మళ్ళో పారి షిప్పకూడదు తినిపిస్తామన్నట్టే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఆఫీసర్ల పనులకు అడ్డుపడుతున్నాడని ఆదిలాబాద్ జైలు వేసిండ్రు కదా. తనని కలిసి ఏం కాదని ధైర్యం చెప్పేదానికి కేటీఆర్ ఆదిలాబాద్ చేరుకున్నాడు. అప్పుడు చూడాలి గులాబీ కార్యకర్తలు సీఎం సీఎం అని ఒక్కటే మొత్తుకున్నాడు అనుకో రాదుండ్రి. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా బాల్కసుమన్ గురించి చెప్పుడే కాదు, సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటదో ఎసోంటి పరిస్థితిని తీసుకొస్తారో చెప్పిండు. బాల్క సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి. సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు గని రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నువ్వు ఏ తీరుగా తప్పించుకుందామని చూసినా మా సర్కార్ వచ్చినాక ఊకోమన్నట్టు ఖరాఖండిగా కాన్ఫిడెంట్గా చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డికే కాదు, రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ పెద్దలకు కూడా చింతబారిగా దెబ్బలు దాకేటట్టు మాట్లాడిండు. నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద సినిమా డైలాగులు పెట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుంది అని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. అంతేనట. పాతాళంలోకి పోయి పాతరేసుకొని వండుకున్నా తవ్వి తీసి తప్పకుండా గుంజుకొచ్చి బుద్ధి చెప్తాడట కేటీఆర్ సారు. ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే 3rd రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ వీడియో అయితే మీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు షూట్ చేసినారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు. అంతేకాదు మా బీఆర్ఎస్ ఆడబిడ్డల మీద చేతులు వేసిండ్రు. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా బాల్క సుమన్ మీద పెట్టి జైలుకు పంపడైంది, దొంగ నదులు పెట్టి దొరను కొట్టుడైంది అని అంటున్నాడు.
అట్లనే తెలంగాణ సొమ్మును ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఏ తిరగ పంపుకుంటా రైతులను తిప్పల పెడుతున్నాడో చెప్పిండు. విచిత్రం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమంటే రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి ఈయనకి 1000 కోట్లు ఉన్నాయట ముఖ్యమంత్రి కాడ. దోసుకున్న పైసలు 2 ఏళ్లల్లా మరి ఢిల్లీకి చెత్తందుకే 1000 కోట్లు ఉన్నాయంటే ఈయన ఎన్ని వేల కోట్లు మింగిండో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వేల కోట్లు మింగడానికేమో రేవంత్ రెడ్డికి 2 ఏళ్లలో చాలా టైం దొరికింది. దోపిడీ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కానీ రైతులకి డిసెంబర్లో పడేది రైతు బంధు కేసీఆర్ ఉంటే ఇవాళ మార్చి దగ్గర పడ్డది. మార్చికి కూడా ఇంతవరకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు రేవంత్ రెడ్డికి. రైతు బంధు ఇచ్చే తెలివి లేదు, అట్లాగే యూరియా బస్తా ఇచ్చే తెలివి లేదు, కనీసం సోయా కొనుగోలు చేసే తెలివి లేదు, పత్తి కొనుగోలు చేసే తెలివి లేదు. మరి ఇట్లాంటి సన్నాసిని ముఖ్యమంత్రి చేసినందుకు ఈ అవస్థలు రైతన్నలకు కూడా ఇంకో కొంతకాలం తప్పదు. కానీ ఒకటి మాత్రం పక్క, గాంధీ కుటుంబానికి ఇచ్చే 1000 కోట్లు నీ అయ్యసొమ్మ నీ అబ్బసొమ్మ ఏడికెళ్ళి తెచ్చినవో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఎన్ని వేల కోట్లు నువ్వు దోపిడీ చేస్తే మరి గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తానంటున్నావు. అది తెలంగాణ ప్రజల రక్తమాంసాలు కాదా? తెలంగాణ ప్రజల చెమట కాదా? ఇక్కడి ప్రజల సొత్తు నువ్వు దోపిడీ చేసి గతంలో నోటుకి దొరికిపోయిన ఓటుకి నోటు కేసులో ఇవాళ 1000 కోట్లు అని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే మరి బీజేపీ ఏం చేస్తున్నది? కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నా నేను. ఏం చేస్తున్నారు మీరు? ఇంత ఓపెన్ గా ముఖ్యమంత్రి బాహటంగా గాంధీ కుటుంబానికి 1000 కోట్లైనా సరే తెలంగాణ నుంచి నేను ఇస్తా అంటుంటే బీజేపీ ఏం చేస్తున్నది? మీ ప్రధానమంత్రి చెప్పిండు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని. ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఎందుకు రేవంత్ రెడ్డిని, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బీజేపీ ఒక రక్షణ కవచంలాగా కాపాడుతున్నదో సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇయో గీ తిరగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ను అటు సెంట్రల్ సర్కార్ పనితీరును శీర్షింత గట్టినట్టు మాట్లాడిండు. మొన్నటి నుంచి మా కాక కనకయ్య ఎప్పటికీ సెల్ ఫోన్ తాప కొట్టుకుంటూ చూస్తున్నాడు. అరే ఏమైందే ఊకే చూస్తున్నావు అంటే, గా మల్లిగాని దగ్గర 10,000 అప్పు తెచ్చిన, అవి కట్టాలి కదా అందుకే చూస్తున్న బిడ్డ అన్నాడు. పైసలు కట్టుడుకు సెల్లు చూసుడుకు ఏం సంబంధం ఉన్నది అంటే ఇగో గీ అసలు ముచ్చడు చెప్పిండు. పాకాల షెర్లే 10 గుంజలు ఊపితే ఊగుతాయి, పీకితే రావు అన్నట్టే ఉన్నదట రైతు భరోసా పైసల ముచ్చట. ఆ పైసలు రైతుల అకౌంట్లలో పడితే ఎప్పుడు పడతాయో, పడకుంటే ఎన్నేళ్లు రాకుంటుంటాయో ఏం క్లారిటీ లేకుంటున్నదట రైతులకు. ఇవాళ ఇగురంగా రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఏం మాట్లాడాలి, ఏ వర్గానికి ఎన్ని పైసలు కేటాయించాలనే దాని మీద కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇక దానికి రైతుల మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ రాలేదని అంటుర్రు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ యాసంగి పంటకు రైతు భరోసా ఇస్తారన్నట్ట ఇయ్యరన్నట్ట తెలుస్తలేదు. ఒకవేళ ఇస్తే క్యాబినెట్ మీటింగ్ లో రైతు భరోసా ముచ్చట మీద మాట్లాడాలి కదా, దాని ఊసేలేదట. మున్సిపల్ ఎన్నికలు ఓడవంగానే రైతుల అకౌంట్లలో ఠింగ్ అని పైసలు పడతాయని సీఎం రేవంత్ రెడ్డి సార్ స్పీచ్లు దంచిండు. ఎన్నికలు ఒడిచి 10-15 రోజులు దాటింది. వరి నాట్లు కూడా ఒడిచినాయి. రైతన్నలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిండ్రు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఫిబ్రవరి 5 వరకు పైసలు వేస్తాం, సెల్లులలో చెక్ చేసుకోండి అన్నట్టు ఫిక్స్డ్ డేట్ కూడా పెట్టిండు. అంత పొడుగు మాటలు చెప్పి లొటపేట పెదవులకు నక్కలు ఆశపడ్డట్టు వేస్తున్నారట తెలంగాణ రైతులను. ఈ బడ్జెట్ సమావేశాలలో రైతు బంధు ముచ్చట ఎత్తకుంటే కొన్ని వద్దులకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో నోటిఫికేషన్ వస్తుంది. అట్లా కొన్ని రోజులు ఆగాలి. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల కూడా ఉంటుంది కాబట్టి రైతు బంధు ఇయ్యలేమంటారు కావచ్చు. మొత్తానికి తెలంగాణ అన్నదాతలకు అప్పుల పాలై ఆగమవుడే అయ్యేటట్టున్నదని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ తీరు తెలిసిన తెలంగాణ పబ్లిక్. రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్, పింక్ బుక్, ఆరెంజ్ బుక్లని అధికారంలో ఉన్నోళ్ళు పాత కేసులు తోడి పగలు తీర్చుకునుడు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కొత్త బుక్కులు రాసుకునే రాజకీయమే నడుస్తున్నది. ఏపీలా రెడ్ బుక్ పేరుతోని పాత కేసులను కొత్తగా తిరగదోడుతున్నారు. అట్లా లీడర్లనే కాదు ఆఫీసర్లను కూడా వదిలిపెడతలేరు. కూరలో ఎంత ఉప్పు వేయాలనో గంతే వేయాలి, ఎక్కువ వేస్తే మొత్తానికే మోసం వస్తుంది. వండిన కూర మొత్తం పేంట మీద వారబోసే కథ అవుతుంది. హాగో అట్లనే అయింది ఏపీ సర్కార్ చేస్తున్న పని, పోలీసులతో చేయిస్తున్న పని. ఏపీలో రెడ్ బుక్ అని ఓటు అమలు చేస్తున్నారు కదా, జగన్ సర్కార్లో తప్పులు చేసిండ్రు అని టీడీపీ లీడర్లను తిప్పల పెట్టిండ్రని వైసీపీ లీడర్లను జైలుకు పంపుడు, పోలీసులతో కొట్టించుడు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు కదా. హాగో అట్లనే ఆఫీసర్లను కూడా ఇష్టపెడతలేరు. అప్పుడు ఏదో కేసులో సునీల్ నాయక్ అనే ఐపీఎస్ ఆఫీసరు టీడీపీ లీడర్లను తిప్పల పెట్టిండని, తనను అరెస్ట్ చేయాలని, రెడ్ బుక్ పగ ప్రతీకారం తీర్చుకోవాలని ఉపాయం వేసిందట ఏపీ సర్కారు. జగన్ సీఎం ఉన్నప్పుడు ఏపీలో పనిచేసిన సునీల్ నాయక్ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో డ్యూటీ చేస్తున్నాడు. ఎక్కడుంటే మనకేంది, కడుపులున్న ప్రతీకారం తీరాలంటే ఎక్కడున్న పట్క రావాలి కదా అని ఏపీ పోలీసులు బీహార్ చేరుకొని సునీల్ నాయక్ ఇంట్లకు ప్రహారీ కూడా దుంకిండ్రట. ఓర్ని పోలీసులు దొంగల తిరగ గోడలు దుంకుడైంది, అది కూడా ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లోకి ఓవుడైంది. ఇంత చేస్తే అక్కడ పోలీసులు కోర్టులు ఊకుంటాయా?
ఈ రెడ్ బుక్ రాజకీయాలు ఏందో మీ రాష్ట్రంలో చేసుకోండి అన్నట్టు ఏపీ పోలీసులను మెడలు పట్టి నెట్టేసినంత పనిచేసింది అక్కడ కోర్టు. ఏఐఆర్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, కేసు డైరీ లేదు, ఏం లేకుండా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చి మా పోలీసుని తీసుకుపోదామని చూస్తే చూసుకుంటూ ఊకునే దానికి మేము ముత్తోలమేం కాదు అన్నట్టు చెప్పిండ్రు. ఇక దీని మీద సునీల్ నాయక్ మాట్లాడుకుంటా నేను గిరిజన బిడ్డను కాబట్టే పగబట్టినట్టు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి తిప్పల పెట్టాలని ఉచ్చులు వన్నుతున్నారని ఈ బాబు సర్కార్ మీద బాంబై వేలిండ్రు. మరి లేకుంటే రెడ్ బుక్ పేరుతోని జైల్లో లేచుడేంది, పగల ప్రతీకారాలు తీసుకునేడేంది? అన్ని రోజులు ఒక్క తీరే ఉంటాయా? రేపు ఇంకో పాట అధికారంలోకి రాదా? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికంటే ఎక్కువ ప్రతీకారం తీసుకోరా? ఏందో ఏమో ఏపీ పోలీసులు బీఆర్కి పోయి పరువు వంగ వెనకకు తిరగొచ్చుడేమో. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అని మహేష్ బాబు సినిమా డైలాగ్ చెప్పినట్టు సర్కార్ ఆఫీసర్లకు దిమాకు ఉన్నది అనుకోవాలనో లేదనుకోవాలనో తెలుస్తలేదు. ఎందుకు అట్లా అంటున్నావు పిల్ల అంటారా? మనుషులు చచ్చిపోతే తప్ప నిద్ర లేస్తలేరు దిమాగ్ కలిగిన ఆఫీసర్లు. దొంగలు పడ్డం 6 నెలల కుక్కలు కుయ్యి కుయ్యి అన్నాయట. అవి అట్లనే ఉన్నాయి సర్కార్ ఆఫీసర్ల చక్కదనాలు అని అంటుర్రు వాళ్ళ పనితనాలు చూసి. రాజమండ్రిలో కల్తీపాలు దాగి 5గురు చచ్చిపోయి ఇంకో 12 మంది పానాలు అరిచేతిలో పెట్టుకొని కొన ఊపిరితోని కొట్టుకునే దాకా వస్తే తప్ప ఆఫీసర్లు సోయిలకు రాలేదు, నిద్రమత్తు తిడవలేదు, మా అంత పనిమంతులు లేరు అన్నట్టు పాల కేంద్రాలు తిరిగి చెకింగ్లు చేస్తున్నారు అంతటా. ఇదే సోయి ముందుగాలు ఉండాలి కదా, ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెకింగ్లు చేస్తే జనం పానాలు పోయేటివి కాదు కదా. సరే ఇప్పటికైనా పాలు పోస్తున్న సెంటర్లు, ప్యాకెట్లు తయారు చేస్తున్న కేంద్రాలు, నిల్వ చేసి అమ్ముతున్న దుకాణాలు చెకింగ్లు చేస్తున్నారు. పద్ధతి లేని, పర్మిషన్లు లేని, కల్తీ అని అనుమానం వచ్చిన పాలను సీజ్ చేసిండ్రు. జనం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసే పాలు అమ్ముతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకునే పని మీద పడ్డారు. మంచిదే ఇట్లా చేస్తే, కానీ ప్రజల పానాలు గాళ్ళ గలవక ముందే ఈ పని చేయాలి కదా. ఇక ఈ ముచ్చటాటుంచితే రాజమండ్రిలో కల్తీ పాలు దాగి 5గురు జీవిడిస్తే కోవా బండు మీద కొట్లాట చేసిన వాళ్ళంతా ఏడికిపోయినరు. కోవా బండు శ్యామ్ ప్రసాద్ చేసిస్తే తింటా, అబ్దుల్లా చేసిస్తే తినను అని నెత్తి మాత్రం పురుగు తిరిగేటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? చచ్చిపోయిన 5గురు హిందువులు గారా, దాని మీద ఎందుకో మాట్లాడరు? ఆ పాల కల్తీ వేరే మతం వాళ్ళు ఎవరో తయారు చేసినా అవి తాగి ఏ ఒక్కళ్ళు చచ్చిపోయినా ఇప్పుడు ఎంత రచ్చ చేసేటోళ్ళు ఏం కథ? అయితే మాయే గాని ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు మొత్తం చెకింగ్లు చేసి కల్తీ లేకుండా చేయుండ్రి. ఇంకోసారి ఇట్లా కాకుండా చూడుండ్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు చేస్తే ఏం లాభం ఉంటది? ప్రజల పానాలతో ఆడుకోకుండా అంటుర్రు కల్తీ పాలు దాగి జీవిడిచిన వాళ్ళ కుటుంబాలు. మీరు జీన్ సినిమా చూసిండ్రా? గదేనుల్లా యాక్టర్ నాజర్కు 2 కవల కొడుకులు ఉంటారు. వాళ్ళకి పెళ్లి చేస్తే గీస్తే 2 కవల పిల్లలైన అక్క చెల్లెలనే చేయాలని పట్టుబడతారు. గుర్తొచ్చిందా? హాగో అట్లా స్టోరీనే ఇది. గాని ఆ జీన్స్ సినిమాల క్లైమాక్స్ లో జరిగినట్టు కాదు, సూపర్ గా జరిగింది. అదెందుకు చూడుంది. ఓర్ని సినిమాలలో డబల్ యాక్షన్ చేసినట్టే ఉన్నాయి కదా కొత్త పెండ్లి జంటలు. ఇసొంటి పెండ్లు 100 కోటో జరిగే ఛాన్స్ ఉంటది కావచ్చు భూమి మీద. కవల పిల్లలకు మళ్ళా కవల పిల్లలనే పెళ్లి చేయాలనే ఆలోచన అటు పెళ్లి కూతుర్ల తల్లిదండ్రులకు వచ్చిందో లేకుంటే పెళ్లి కొడుకులు అయ్యే వాళ్ళకే వచ్చిందో తెలియదు. కానీ ఇగో గింత ఘనంగా లగ్గం చేసిండ్రు. కామారెడ్డి జిల్లాలో గన్పూర్ ఊరు విజయ్ వినయ్ అనే 2 పెళ్లి కొడుకులు, దేమి కలాన్ అనే ఊరు కీర్తి అనే పెళ్లి పిల్లల మెడల తాళులు కట్టిండ్రు. 2 జంటలు ఒక్క తీరే ముద్దుగున్నారు కదా. ఇట్లా చేసినందుకు కాసింత పెళ్లి ఖర్చు కూడా తగ్గింది కావచ్చు కదా. పెళ్లి అయితే మంచిగానే జరిగింది, కానీ తర్వాత జీవితంలో ఎవరో కలహాలు పెట్టుకోకుండా కయ్యాలు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉండాలి. అట్లనే ఎవల పిల్లగాడో ఎవల పిల్ల తొందరగా గుర్తుపట్టేటట్టు గట్టి ఏర్పాట్లు కూడా ఏమన్నా పెట్టుకోండి. లేకుంటే కాసింత కన్ఫ్యూజన్ అయినా కయ్యాలు పుట్టే కాడికి పోతుంది. ఇంత సంబరంగా జరిగిన పెళ్లి అని అంటున్నారు ఈ కొత్త జంటలను చూసి ఆశీర్వదించిన వాళ్ళు. సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.